నర్సరావుపేట 11వ వార్డులో నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 సూపర్ 8 అనే కార్యక్రమంలో గడిచిన 3 ఏళ్ల క్రితం మనం ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు నెరవేర్చుకుంటూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాము. ఇప్పుడు నర్సరావుపేట పట్టణంలో 11వ వార్డు, ఇది తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటిది. మొన్న కూడా దాదాపు మెజార్టీ రావడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఏదైనా అనుకోని కారణాల వల్ల ఏదైనా ఎర్రర్ వల్ల హామీలు కానీ నెరవేర్చకపోతే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉండి హామీ నెరవేర్చడానికి పూర్తిగా ప్రయత్నం చేయడానికి ప్రతి గడప గడపకి మేము వెళ్తా ఉన్నాం. అదేవిధంగా నర్సరావుపేట మున్సిపాలిటీకి రేపు ఎలక్షన్ పెట్టబోతున్నారు కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. తప్పనిసరిగా 38 వార్డులు మనం గెలిపించుకునే బాధ్యత మరి ఇక్కడున్న పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు తీసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈ గత 2 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే దాని మీద ప్రతి ఇంటికి కూడా ఇవాళ స్థానికంగా ఉన్న నాయకులతో అరవింద్ బాబు గారు తిరిగారు. డోర్ టు డోర్ విశేషమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. సూపర్ 6 విజయవంతమైన పథకాలతో పాటు స్త్రీ శక్తి ఏమైతే అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట మీద బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా 2 లక్షల జాబులు, సంక్షేమ పథకాలు, మెగా డిఎస్సి, దానికి తోడు ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ 4000 పెన్షన్ స్కీమ్. అట్లాగే నిన్న గౌరవ ముఖ్యమంత్రులు వెల్లడించారు, రేపు సెప్టెంబర్లో నమోదు చేసుకోండి, కొత్త పెన్షన్లు అక్టోబర్ నుంచి ఇస్తామని చెప్పారు. తప్పకుండా ఎవరైతే ఆ యొక్క పెన్షన్ రూల్స్ లోకి కొత్తగా ఎవరైతే పొందట్లేదో వాళ్ళందరూ కూడా నమోదు చేసి తప్పనిసరిగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక సభ్యులది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఇంటింటికి తిరిగి ఎవరైతే జెన్యూన్ గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నిజంగా ఈ యొక్క పెన్షన్ అవసరం వాళ్ళందరూ కూడా పెన్షన్లు మీరు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ